పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత గతంలో కాంగ్రెస్ పార్టీ దొరుకుతుంది. గతంలో పాలన చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి దొరుకుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐఐటీలకి ఐటీఐకి పునర్వైభవం తేవాలని మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఐఐటీకి ఐటీఐకి 22,300 కోట్ల రూపాయలు కేటాయించి భవిష్యత్ తరాలకి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను హరీష్ రావు గారు మాట్లాడుతున్నాను. మీరు చంద్రబాబు గురించి చూడండి, చంద్రబాబు గురించి నేర్చుకోండి, చంద్రబాబు గురించి మార్చుకోండి అని. అసలు హరీష్ రావు మాట్లాడే మాటకి కొంచెమన్నా విజ్ఞత ఉందా? ఏం మాట్లాడుతున్నారు? వాటి సన్నాస మాట కాదు, ఏం మాట్లాడతారు వాటిని? మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు మీరు మంత్రిగా ఎదగబట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పులు చేసి నిన్ననే చూసాం అనేక మాధ్యమాల్లో పత్రికలు 6,70,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులైంది. నెలకి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు కడుతున్నాం. ఈరోజు ఈ 6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ప్రీత ముఖ్యమంత్రి గారు 38,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ప్రతి వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేశారు. ఈ 6 నెలల్లో ఒక ఎకరం భూమి కావాలా? మీ దగ్గర డబ్బులు అవసరం ఉన్నప్పుడు 100 ఎకరాల భూములు అవ్వడం, 100 ఎకరాలు నిధులు సమీకరించడం చేయాల. ఈ రోజు ఈ రాష్ట్రం అప్పుడు మాట్లాడే కారణం ఎవరు? మీ ప్రభుత్వం కదా, మీ ముఖ్యమంత్రి కదా. ఒకటే అడుగుతాం హరీష్ రావు గారికి, శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెప్తాం. మీ టైంలో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? నేను ఒక చిన్న పొరపాటు చేశాడు, అది పెద్ద పొరపాటు. వెంటనే ఎస్ఐ సస్పెండ్ చేశారు. ఎస్ఐ మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ తప్పు జరిగినా క్షమించే సమస్య లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. కేవలం 6 నెలలు వచ్చింది, 3 నెలలు ఎన్నికలకే పోయింది, ఒక 2 నెలలు సర్దుబాటు సరిపోయింది. అయినప్పటికీ అప్పుడుగా ఉన్న